జోష్నానైతే కిడ్నాప్ అయిందని చెప్పనని, ఇంకా కిడ్నాపర్ల దగ్గర ఫోన్ వచ్చిందని చెప్పనని, ఇంకా శివన్న దశరథకైతే ఫోన్ వస్తుంది. మీ కూతుర్ని కిడ్నాప్ చేశాం, మాకు ఇన్ని లక్షల డబ్బులు కావాలి అన్నట్టుగా అని అనేటప్పటికీ ఇంకా వెంటనే ఆ వీడియోనైతే ఇంకా కార్తీక్ అందరూ చూస్తారు. ఇదంతా కూడా జోష్న అయితే కార్తీక్ని పెళ్లి చేసుకోవడానికి ఇదంతా ప్లాన్ చేస్తుంది. అయినా నీకు ఎంత డబ్బు కావాలో మేము ఇస్తాము అంటే ఎందుకు నువ్వు వదలటం లేదు అన్నట్టుగా మాట్లాడితే, ఇంకా మాకు ఏ డబ్బు అవసరం లేదు, ఈ జోష్న ప్రాణాలే మాకు కావాలి అన్నట్టుగా ఇంకా సుమిత్రకి అయితే కార్తీక్ ఆ వీడియో తీసుకెళ్ళి చూపిస్తే, నా కూతురు కిడ్నాప్ గురైంది కార్తీక్, నా కూతుర్ని కాపాడు అని చెప్పని తనైతే ఏడ్ చేస్తుంది. ఇంకా తనేమో వాళ్ళకి ఏం కావాలంటే చెప్పు అడుగు జోష్న అంటే, మాకు డబ్బులు వద్దు ఏం వద్దు, తన ప్రాణాలే కావాలి అని చెప్పి అంటున్నారంటే, ఇదేదో తిరకాసులా అనిపిస్తుంది కదా బావా అని చెప్పని ఇంకా దీప అయితే అంటుంది. అవును దీప, నాకు అలాగే అనిపిస్తుంది. ఒక నాటకాన్ని ఇంత ఇదిగా డబ్బులు అవసరం లేకుండా ఏం లేకుండా చేస్తున్నారు అంటే ఇంక దీని వెనకాల జోష్న హస్తం ఏమైనా ఉందా అని చెప్పని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా శివనారాయణ గారు అయితే తన మనవరాళ్ళ కోసం నేను ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి నాకు అభ్యంతరం లేదు, ముందు కార్తీక్ నా మనవరాల్ని కాపాడు అని చెప్పనని తను కూడా అనేటప్పటికీ, సరే తాత అని చెప్పనని ₹1,00,00,000 అయితే ఎత్తుకొని ఇంకా కార్తీక్ అయితే అదే ప్లేస్కి వెళ్తాడు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత, నువ్వు నా మెడలో తాళి కట్టకపోతే వీళ్ళు